యువతకు ఉద్యోగాలే లక్ష్యం. మంత్రి లోకేష్ సమక్షంలో సీడా కీలక ఒప్పందాలు. ఉద్యోగాల కల్పనకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్న లోకేష్. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం కోరుకుంటున్నారన్న సీఎం చంద్రబాబు. 76 లక్షల సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామన్న చంద్రబాబు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం. రాగల 12 గంటల్లో వాయవ్య దిశగా పయనం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం. జనసేన పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎన్ అశ్విని కుమార్ ను నియమించిన పవన్ కళ్యాణ్. ఫార్ములా ఈకో రేసింగ్ ఈవెంట్ లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు. A1 గా కేటీఆర్. మోహన్ బాబు పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ సమావేశం. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత వచ్చిందన్న జగన్. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని వ్యాఖ్య. చంద్రముఖిని లేపడమంటే పులినోట్లో తలపెట్టడమేనని ఆ రోజు చెప్పానన్న జగన్. అల్కాపురిలో అక్రమ షట్టర్లపై పంచా విసిరిన హైడ్రా. గత నెలలోనే నోటీసులు ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు. పార్లమెంట్ ప్రాంగణంలో తోపులాట. తన మోకాళ్లకు గాయమైందన్న ఖర్గే. త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని వెల్లడి. ఏపీ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందన్న జీవీ రెడ్డి. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి 2.1 కోట్లు ఇచ్చారని ఆరోపణ. అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడి. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తామని ప్రకటించిన అల్లు అర్జున్ 10 లక్షలు మాత్రమే ఇచ్చారన్న బక్కా జెట్సన్. మంత్రి నిమ్మల రామానాయుడికి హరిరామ జోగయ్య లేఖ. పాలకొల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలన్న జోగయ్య. సర్చిలో భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట. విచారణకు ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసిన హైకోర్టు. అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ ఏపీ పీసీసీ చీఫ్. అంబేద్కర్ ను అవమానించడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యలు. దళిత గిరిజన వర్గాల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫైర్. పాకిస్తాన్ కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు. దురదృష్టకరమంటూ స్పందించిన పాక్ ప్రభుత్వం. ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ్మోహన్ రావు అమరా. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రామ్మోహన్ రావు 3 ఏళ్ల పాటు బ్యాంక్ ఎండీగా కొనసాగనున్న తెలుగోడు. డాలర్ తో పోలిస్తే దారుణంగా పతనమవుతున్న రూపాయి విలువ. 2025 నాటికి మరింత తగ్గింపు ఉండే సూచనలు. భయపడేది జగన్ బ్లడ్ లోనే లేదన్న మాజీ మంత్రి రోజా. ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపణ. ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలు చేస్తుందని మండిపాటు. మహిళలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆశ్చర్యకరమైన పోస్ట్. పని మనుషులు కాదు పువ్వుల లాంటి వారంటూ వ్యాఖ్యలు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్. డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. బాలుడు శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన దర్శకుడు సుకుమార్. ఇండియాను వీడి లండన్ లో స్థిరపడనున్న విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్. షాకింగ్ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన దిగ్గజ స్పిన్నర్. 2024 నాటికి అశ్విన్ ఆస్తి విలువ దాదాపు 132 కోట్లు.